హాయ్ హలో అండి, నేను ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం రాజ్మా అనేది నైటే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ లేచేసరికి మనకి రాజ్మా అనేది ఈ విధంగా నానుతుందన్నమాట. ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో రాజ్మా అన్నిటినీ వేసేసేయాలి. చాలా హెల్తీ అయిన కర్రీ అండి, సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రాజ్మా అన్నిటినీ కుక్కర్లో వేసిన తర్వాత రాజ్మా మునిగేంత వరకు వాటర్ అనేవి వేసేసి దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా రాజ్మా అయితే మనకి కుక్ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసి రాజ్మా అనేది ఉడికిపోవాలన్నమాట. అలాగే ఒక 2 ఆలూస్, టమాటో క్యూరీ, అలాగే బేసన్ అయితే తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా కూడా తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బౌల్ అనేది పెట్టేశాను. ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ కర్రీ అనేది చపాతీస్కి, జీరా రైస్కి, బిర్యానీ, బగారా ఇట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ అయిన రాజ్మా కర్రీ అండి. ఆయిల్ అనేది నేను యాడ్ చేసేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసి వేశాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న చిన్న సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేద్దాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి స్మాష్ చేసి మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేద్దాం వీటిని కూడా. ఇప్పుడు నేనైతే ఒక 4 టమాటోస్ తీసుకొని కట్ చేసి క్యూరీ అయితే చేసుకున్నాను. చిన్న సైజ్ టమాటోసే. ఆ క్యూరీని ఇక్కడ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను వీటన్నిటిని. ఇలా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ రాజ్మా అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఒక బౌల్ రాజ్మా అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. పుల్కాస్కి, చపాతీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం రాజ్మా ఉడికించేటప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. అలాగే నేను ఇక్కడ బేసన్ అయితే తీసుకున్నాను కదా, దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసి కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. మనకి టెక్స్చర్ అనేది కొంచెం చిక్కగా రావాలి కాబట్టి నేను ఇక్కడ బేసన్ అనేది యాడ్ చేశాను. అలాగే 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి కర్రీ అనేది టెక్స్చర్ కొంచెం థిక్నెస్గా కావాలని చెప్పి నేను బేసన్ అయితే యాడ్ చేశాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అవుతుంది. అలాగే ఇక్కడ మనము గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే పుదీనా కూడా వేసేస్తున్నాను. పుదీనా వాడటం ద్వారా మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కర్రీకి కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన రెసిపీ. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. మరి
చపాతీలో కానీ బగారా కానీ జీరా రైస్లో కానీ ఆహా అనుకుంటూ మన రాజ్మా కర్రీ మనం తినేయాల్సిందే. మళ్ళీ ఒకసారి కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.